నార్మల్గా వచ్చే కాళ్ళు చేతులు నొప్పులే అనుకున్నాడు ఇతను కూడా. కానీ కొన్ని వారాలకి కింద కూర్చొని పైకి లేవలేకపోతున్నాడు. తన చేతులు కూడా తన తల కంటే పైకి ఎత్తలేకపోతున్నాయి. నేను మీ డాక్టర్ సందీప్ బండి, ఎండి జనరల్ మెడిసిన్. ఈ పేషెంట్ ఒక రైతు. 3-4 నెలల క్రితం కాళ్ళు చేతుల్లో నొప్పులుగా మొదలై ఇప్పుడు గడ్డిని తల మీద పెట్టుకోవడం కష్టమైంది, కింద కూర్చొని పైకి లేవడం కష్టమైంది, తల దువ్వుకోవడం కష్టమైంది, మెట్లు ఎక్కలేకపోతున్నాడు. మాకు అర్థమైన విషయం ఏంటంటే తన భుజాల దగ్గర మరియు తొడల దగ్గర ఉండే మజిల్స్ ఏవైతే ఉన్నాయో రెండు వైపులా చాలా వీక్ గా ఉన్నాయి. వీటిని ప్రాక్సిమల్ మజిల్స్ అంటారు. దీన్ని ప్రాక్సిమల్ మజిల్ వీక్నెస్ అంటారు. అయితే తన నడకలో కానీ, మాటలో కానీ, చర్మంలో కానీ, యూరిన్ పరీక్షల్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్లడ్ టెస్ట్ లో సిపికే దాదాపు 4000 ఉంది. అంటే చాలా ఎక్కువ. నార్మల్ గా 170 కంటే తక్కువ ఉండాలి. సిపికే ఎక్కువ ఉందంటే ఇంటర్నల్ గా మజిల్ ఇంజరీ అవుతుంది అని అర్థం. థైరాయిడ్, మందు ఎక్కువ తాగడము, లేదా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మనం వాడే అటోవోస్టాటిన్ వంటి మందులు, లేదా ఆటోఇమ్యూన్ కండిషన్స్, వీటి వల్ల మెయిన్గా ఇన్ఫ్లమేటరీ ప్రాక్సిమల్ మయోపతీస్ రావచ్చు. తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు తన చేతులు తన తల కంటే పైకి ఎత్తగలుగుతున్నాడు. 40 ఏళ్ళు పైపడిన వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు, కండరాల్లో నొప్పులతో పాటు తన చేతులు పైకి ఎత్తలేకపోవడం మరియు కింద కూర్చొని పైకి లేవలేకపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సచ్ కంటెంట్.